రజనీకాంత్ తన అప్కమింగ్ మూవీస్ లో తన ఏజ్ కు తగ్గ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. జైలర్ 2 లో నీలాంబరి రమ్యకృష్ణని రిపీట్ చేస్తున్నారు. తలైవా 173 లో మరొక సీనియర్ బ్యూటీ నటించబోతుందట. 50+ ఏజ్ లో మెయిన్ లీడ్ యాక్టర్స్ గా నటిస్తున్న ఆ సౌత్ స్టార్ ఎవరో చూద్దామా? సూపర్ స్టార్ రజనీకాంత్ అప్కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహలో నీలాంబరిగా తనతో పోటీ పడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే అని ప్రూవ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్లో భార్యాభర్తలుగా నటించారు ఈ పేర్. నెక్స్ట్ జైలర్ 2లోనూ ఈ పేర్ కంటిన్యూ కాబోతోంది. జైలర్ 2 తర్వాత తలైవా 173 షూట్తో బిజీగా మారబోతున్నారు రజనీ. లోకేష్ కనకరాజ్ ఆఫర్ సిబి చక్రవర్తి వద్దకు చేరింది. ఈ మూవీలో సూపర్ స్టార్ కు జోడీగా సీనియర్ నటి శోభనను పరిశీలిస్తున్నాడట. గతంలో ఈ ఇద్దరు శివ, దళపతి చిత్రాల్లో నటించారు. కొచ్చాడియన్లో కనిపించినా అది రెగ్యులర్ మూవీ కాదు. దళపతిలో ప్రేమించుకుని కొన్ని అనివార్య కారణాలతో విడిపోతుంది ఈ జోడీ. మళ్లీ అప్పటి నుండి తెరపై కనిపించలేదు ఈ పేర్. వన్స్ అపాన్ ఏ టైమ్ స్టార్ హీరోలతో జోడీ కట్టిన శోభన ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో నటిస్తూ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తోంది ఈ నాట్య మయూరి. 55లోకి అడుగుపెట్టిన శోభన గత ఏడాది మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తుడురూంలో మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. నెక్స్ట్ రజనీకాంత్ సరసన ఫిక్స్ అయితే 35 ఏళ్ల తరువాత తెరపై ఆడియన్స్ ఎంతో ఇష్టపడే క్రేజీ కాంబో సెట్ అయినట్లే.